హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. రైట్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిపోతుంది. మీకు తెలిసి అగ్ని పరీక్షకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, అసలు ఇందులో ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెసా, లేకపోతే కామనర్స్ని తీసుకున్నారా, లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకున్నారా, అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఎవరెవరిని సెలెక్ట్ చేశారు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఈరోజు 5th, మేబీ ఈ రోజు నుండి మ్యాక్సిమం షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 15th నుండి మనకి టెలికాస్ట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు ఆల్రెడీ కంటెస్టెంట్స్ లోపలే ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. సో అందులోనే మనకి కొంతమంది లిస్ట్ అయితే వచ్చింది. సో వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళ గురించి ఒకసారి కొంచెం మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ నేము రాజ్ కుమారి దయాల. సో రాజ్ కుమారి దయాల అనే అమ్మాయి. సో చూసుకుంటే తన ప్రొఫైలు. సో రాజ్ కుమారి దయాల ఈ అమ్మాయి గురించి మీ అందరికీ తెలిసిందే. సో ఎక్కడ మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ అమ్మాయి కనిపిస్తుంటుంది. అంటే చాలా బ్లాక్‌గా, కొంచెం ఆ ఫేస్ కొంచెం బ్లాక్‌గా అనిపిస్తుంటది. సో అలాంటి అమ్మాయి, అంటే లాస్ట్ టైమ్ ఒకసారి యాక్సిడెంట్ కూడా అయిందనమాట చిన్న ఫేస్‌కి. సో ఈ అమ్మాయి బయోలో కూడా చాలా క్లియర్‌గా రాసిందనమాట. అందం అనేది మనిషికి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించిందని. సో తిన వీడియోలు చాలా వరకు ర్యాండమ్‌లో మీకు వచ్చే ఉంటాయి. సో ఒకసారి మీరు చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు. సో ఈ అమ్మాయి అయితే చాలా పెయిన్‌ఫుల్ స్టోరీ ఒకటుంది. అండ్ ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ వుమెన్. కానీ తను చేసే వీడియోస్ అవన్నీ, ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్రొఫైలు. సో 1,05,000 దీనికి ఫాలోవర్స్ ఉన్నారనమాట తనకి. సో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ శృతి శర్మ. సో ఈ అమ్మాయి చూసుకుంటే శృతి శర్మ. సో ఈ అమ్మాయికి మనం తిన ఇన్‌స్టా చాలా బాగుంది. 13,600 ఫాలోవర్సు. సో తను ఎక్కడ ప్రొఫైల్ కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా అనిపిస్తది. ఎక్కడ బోల్డని అనిపించదు. చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయిది. సో జిమ్ వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా పెట్టారు. అంటే ఫిట్‌నెస్‌కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తది ఆ అమ్మాయి. సో ఈ అమ్మాయి ఒక వన్ ఆఫ్ ద మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ సత్య రాయపోలు. యెస్, సత్య రాయపోలు. సో ఈ అమ్మాయి ఒకసారి ప్రొఫైల్ అయితే చూడండి. అండ్ ఈ అమ్మాయి చాలా బోల్డ్‌గా ఉంటాయి వీడియోస్. సో కంటెంట్ కూడా అలానే ఉంటది. బట్ ఈ అమ్మాయికున్న ఫాలోవర్స్ చూసుకుంటే 5,58,000. సో అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటికున్న అందరు కంటెస్టెంట్స్‌లో చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి అనుకుంటా ఆ అమ్మాయి. సో అంటే జిమ్ వీడియోలు ఎక్కువ ఉంటాయి. చాలా బోల్డ్‌గానే కనిపిస్తుంది. అమ్మాయి కూడా చాలా క్లీన్‌గా, అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తది. బోల్డ్‌గానే మాట్లాడేస్తది. బట్ ఇలాంటి అమ్మాయి బిగ్ బాస్‌కి అవసరమని మరి తీసుకున్నారేమో. బట్ చూసుకుంటే ఫాలోవర్స్ మాత్రం కొంచెం గట్టిగా ఉన్నారు. సో 5,58,000 అంటే నాట్ ఈజీ. పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్‌గా. సో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ శాలిని పటేల్. సో శాలిని పటేల్‌కి దగ్గర 2,500 ఫాలోవర్సే ఉన్నారు. సో అంటే ఈ అమ్మాయి కామనర్ కింద ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ ఫాలోవర్స్‌తో ఎళ్తున్నారు అమ్మాయి. సో ఎక్కడ పెద్దగా ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకోవాలి, ప్రొఫైల్ నింపేసుకోవాలి అని కాకుండా శాలిని పటేల్ వీడియోలు కూడా చూసుకుంటే మనం జిమ్ వీడియోలు కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, కొంచెం ప్రాపర్‌గా ప్లాన్ చేస్తది. అండ్ డాన్స్ లవర్. సో డిజిటల్ క్రియేటర్. సో మంచిగా అనిపిస్తుంది ఆ అమ్మాయి. సో చూడడానికి కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మంచి పెయిర్ దొరికితే ర్యాప్ బావుంటదనుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ బాగి తుళ్ళూరి. సో ఈ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తున్నారు. చాలా ట్రెడిషనల్‌గా, తను మొత్తం చూసుకున్నా చాలా ట్రెడిషనల్‌గా ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా. సో దీనికి చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. సో 6,690 ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయికి. బాగి తుళ్ళూరి. సో డిజిటల్ క్రియేటర్ అండ్ చాలా పెయిన్‌ఫుల్ స్టోరీస్‌తో ఉన్నారనమాట. సో మంచి కంటెంట్ ఇస్తారు. సో నాకు తెలిసి తిను కూడా ఒక మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ వినీ వైబ్స్ అని ఉంటదనమాట. వినీ వైబ్స్ అనే ఒక అమ్మాయి ఉంటది. వినీ వైబ్స్‌ని ఈ అమ్మాయికి అసలు ఫాలోవర్సే లేరు. సో చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. బట్ మంచి క్రియేటర్ అనమాట. సో చాలా బావుంటది అమ్మాయి. కొంచెం చెబ్బీగా, అంటే ప్రతి జోనర్ నుండి తీసుకుంటారు. అంటే లావుగున్నోళ్ళని తీసుకుంటారా, బక్కగున్నోళ్ళని తీసుకుంటారా, ఫిజికల్ సిక్స్ ప్యాక్ ఉన్నోళ్ళని తీసుకుంటారా అనేటట్లు కాకుండా, సో అంటే ఇలా ఏది మ్యాటర్ కాదు. సో కంటెంట్ ఉండాలి, వీళ్ళ టాలెంట్ ఉంటే మేము తీసుకుంటాం అనడానికి ఇది ఒక నిదర్శనం అయ్యి ఉండొచ్చు. ఈ ప్రొఫైల్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది ప్రొఫైల్ అయితే. సో నెక్స్ట్ లోకి. సో ఈ అబ్బాయి ప్రొఫైల్ కూడా చూసుకుంటే మనకి చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. లోకి అనే అబ్బాయి.
సో లోకి 5654 అని ఉంటుంది. సో చాలా తక్కువ ఫాలోవర్స్, 978 ఫాలోవర్సే ఉన్నారు. తను ఫాలో అయిన వాళ్ళు కూడా 500 వరకు ఉన్నారనమాట. సో ఈ ప్రొఫైల్ చూసుకుంటే ఎక్కడ మనోడు ఏ కంటెంట్ అని లేదు. బట్ సింపుల్గా తన ఫొటోస్ కానీ తనకు సంబంధించిన పెడతాడు. రీసెంట్గా అగ్నిపరీక్ష గురించి ఒకటి పెట్టాడు. సో చాలా కామనర్, డౌన్ టు ఎర్త్ అనుకుంటున్నా. సో మరి ఎంతవరకు వాళ్ళని మెప్పిస్తారు జడ్జెస్ని, ఎంతవరకు వీళ్ళు ముందుకెళ్తారనేది మనం మరికొన్ని రోజుల్లో చూసుకోవచ్చు. బట్ ఆల్ ది బెస్ట్ లోకి. ఆర్సీకే. సో ఆర్సీకే అనే అబ్బాయి, సో ఇది ప్రొఫైల్ ఆర్సీకే. సో మనోడు ఆర్సీకే చూసుకుంటే ట్రోల్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తుంటాడు అందరినీ. సో ఏదైనా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా మనిషినైనా కొంచెం ట్రోల్ చేసి ఫన్నీగా వీడియోస్ చేస్తాడు. అండ్ చాలా మంచిగా ఆడిషన్ ఇచ్చాడంట. సో గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ కూడా మంచి ఇంప్రెస్ అయ్యారంట. మనోడు ఫాలోవర్స్ కూడా 2,96,000 ఉన్నారు. సో 2,96,000 ఉన్నారు మనోడికి. సో ఎంటర్టైన్మెంట్గా పర్లేదు, మనోడికి బాగానే నడుస్తుంది అంటారు. నచ్చింది చేస్తూ, నచ్చినట్టు చూస్తూ, నచ్చినట్టు తింటూ అనే ఈ క్యాప్షన్ కూడా బాగా పెట్టాడు. చాలా బాగుంది. సో మనోడు కూడా కొంచెం కంటెంట్ని కొత్తగా క్రియేట్ చేయాలి, సో ఆడియన్స్కి కొత్త ధనాన్ని ఇవ్వాలి అని చూసే వ్యక్తుల్లో మనోడు ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. బాగుంటుంది మనోడు ఇదంతా కూడా. సో బ్యూటిఫుల్గా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే రుచిత నిహాని. సో రుచిత నిహాని తన ప్రొఫైల్. సో రుచిత నిహాని ఈ అమ్మాయి అయితే సెలెక్ట్ అయింది. సో దీనికి ఫాలోవర్స్ చూసుకుంటే 16,800 మాత్రం ఉన్నారు. చాలా తక్కువ ఫాలోవర్సే. బట్ ఆ అమ్మాయి యాక్టింగ్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. ప్రొఫైల్ కూడా మీరు చూస్తే ఒకసారి లోపల ఉంటుంది. చాలా చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి. కాన్ఫిడెన్స్తో వెళ్తుందనమాట. సో ప్రతి ఒక్కరు అంటారు కదా, ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఖచ్చితంగా కొడతామని. అలాంటి కాన్ఫిడెన్స్లో వెళ్ళిన అమ్మాయిలో ఈ అమ్మాయి ఒక అమ్మాయి. సో ప్రొఫైల్ కూడా చాలా బాగుంది, యాక్టింగ్ ఉన్నాయి అండ్ మోడలింగ్ చేస్తుంది అమ్మాయి చాలా వరకు ఉంది. సో 16.8K ఫాలోవర్స్. సో ఆల్ ది బెస్ట్ రుచిత. సో నెక్స్ట్ ఈ కంటెస్టెంట్ చిట్టిబోయిన వెంకటేష్. సో మనోడు లాస్ట్ టైం అగ్నిపరీక్షకి వెళ్ళాడు. సో టెడ్డీ బేర్ వేసుకొని టెడ్డీ బేర్తో వెళ్ళడం జరిగింది. తను కొంచెం తన వెర్షన్ చెప్పారు. బట్ జడ్జెస్ని ఇంప్రెస్ చేయలేకపోయారు. బట్ జనరల్గా ఒకసారి బిగ్ బాస్ సెలెక్ట్ అయిన వాళ్ళు రెండోసారి అవుతారా అని అడిగే వాళ్ళందరికీ ఈ ప్రొఫైల్ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోడు ఫస్ట్ వెళ్ళినాడు, ఫెయిల్ అయ్యాడు, అరే అయిపోయిందిలే ఇంకా స్టేజ్ వరకు వెళ్ళాం కదా అనుకోవచ్చు. కానీ మనోడు ఎక్కడ అలా అనుకోకుండా మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ ఆడిషన్ ఇచ్చాడు, మళ్ళీ గ్రూప్ డిస్కషన్ చేశాడు. సో ఫైనల్గా మనోడు మళ్ళీ స్టేజ్ మీద కనిపిస్తున్నాడు. అండ్ మనోడు ప్రొఫైల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎక్కువగా మనల్ని చాలా దగ్గర చూసుంటారు. ఎక్కడైనా టెంపుల్స్, పాత టెంపుల్స్ ఉంటే దాన్ని క్లీన్ చేసి, శుభ్రం చేసి, మళ్ళీ కొత్తగా చేసి కొన్ని ఆ గ్రామస్తులతో చేయడం, ఇవన్నీ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాయి. చాలా సోషల్ మీడియాలో కూడా మనోడికి 2,29,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో చూసుకుంటే 2,29,000. సో నాట్ ఈజీ. 2,30,000 మంది దగ్గర సో ఫాలో అవుతున్నారంటే తన కంటెంట్ కానీ తనకు కానీ ఇష్టం నచ్చి చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ వెంకటేష్ బ్రో. ఖచ్చితంగా ఈసారి నువ్వు బిగ్ బాస్లో కనిపిస్తావు అనుకుంటున్నా. ఎస్. నెక్స్ట్ జపనీస్ పాట. సో జపనీస్ అబ్బాయి నెక్స్ట్ చూసుకుంటే, జపనీస్ అబ్బాయి ప్రొఫైల్ చూసుకుంటే మనోడు చాలా వీడియోల్లో కనిపించాడు. మనకు చాలామంది తెలుసు. 3,29,000 మంది తెలుగు ఫాలోవర్స్ ఉన్నారన్నమాట మనోడికి. సో చాలా అంటాడు నేను మీ జపనీస్ అబ్బాయి అనుకుంటూ వస్తాడు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఈ మధ్యన ఇవ్వడం జరిగింది. సో మనోడిని అగ్ని పరీక్షకి తీసుకున్నారు. ప్రాపర్గా మనోడు అగ్ని పరీక్షలో తన స్కిల్స్ కానీ తనకున్న అవి ఖచ్చితంగా నిరూపించుకుంటే ఖచ్చితంగా అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది కొత్త కంటెస్టెంట్లు, కొత్తదనాన్ని చూపించే వాళ్ళు కావాలి. సో ఇలా చూసుకుంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ ఉండి తెలుగు రాకపోయినా మిక్స్డ్గా ఉంటే సో క్యూట్గా అనిపిస్తుంది వినడానికి. సో చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటుందని బిగ్ బాస్ వాళ్ళు దీన్ని లాస్ట్ టైం సెలెక్ట్ చేయడం చాలా వరకు చూశాను చాలామంది కంటెస్టెంట్లని. బట్ ఈసారి కూడా మనోడిని గట్టిగానే ఫోకస్ చేశారు. నాకు తెలిసి బిగ్ బాస్లో కూడా మనోడు ఉంటాడు. ఎందుకంటే అంటే మెయిన్ బిగ్ బాస్లో కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అంటే ఇప్పటి వరకు అతను చూసుకున్నాం, చాలా వరకు కంటెంట్ ఇస్తుంటాడు, మంచి మంచి వీడియోలు చేస్తుంటాడు. బట్ అగ్ని పరీక్షలో ఎంతవరకు దాటగలరు? ఎందుకంటే ఇక్కడ మనకి బిగ్ బాస్లో ఎలా ఉంటారో అవన్నీ ఇక్కడ మనకి ప్రాక్టీస్ లాగా అయిపోద్ది. ఇక్కడ చేయగలిస్తేనే లోపల వరకు పంపిస్తారు. నాకు తెలిసి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఇంకోటి. కానీ అగ్ని పరీక్ష అనేది ఒక్క మన తెలుగు వాళ్ళకి కానీ లేకపోతే మన
కంట్రీలో ఉన్న వాళ్ళకే అని ఎక్కువగా అనుకున్నాం. బట్ అదర్ కంట్రీ నుండి కూడా తెస్తున్నారు. సో వాటెవర్ మనం చూడడం వరకు, మనం దాన్ని జడ్జ్ చేయడం వరకు వాళ్ళ సెలక్షన్ కమిటీ ఎలా అవుతుందో, సెలక్షన్ అంటే ఎలా జరుగుతుందో తెలీదు. లాస్ట్ టైం కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి ఇంకో వీడియో కూడా చేద్దాం. సో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ గౌరీ. గౌరీ అనే అమ్మాయి, తన ప్రొఫైల్ ఒకసారి చూసుకుంటే గౌరీ నేను మీ గోదావరి అమ్మాయి అని ఉంటుంది. సో గౌరీ, సో తన వీడియోస్ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. తనకి సోషల్ మీడియాలో 1,07,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయింది అమ్మాయి. బట్ అదే ఇన్ఫ్లుయెన్సర్ కింద ఈ అమ్మాయి వస్తుంది. బట్ ఆ గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మంచిగా అటెంప్ట్ చేసింది. అంటే బిగ్ బాస్కి ఈ అమ్మాయి కరెక్టే, యాప్ట్ అవుతుంది అని అనుకుని సెలెక్ట్ చేశారు. నాకు తెలిసి ఈ అమ్మాయి కొంచెం చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి అగ్ని పరీక్షకి తర్వాత మనం బిగ్ బాస్లోకి వెళ్ళడంలో ఉన్న కంటెస్టెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీని కంటెంట్ క్రియేటర్, సో కొంచెం చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. సో ఆటోమేటిక్గా కంటెంట్ని క్రియేట్ చేస్తారు కాబట్టి ఇలాంటి అమ్మాయిలనే ఎక్కువగా చూసుకుంటారు. సో దీనికి ఫాలోవర్స్ అయితే 1,07,000 మంది ఉన్నారు. సో గౌరీ గారు ఆల్ ది బెస్ట్, మంచిగా చేసి బిగ్ బాస్లోకి రండి. దెన్ నెక్స్ట్ అపర్ణ, లేడీ టైగర్ అని ఉంటుంది. అపర్ణ లేడీ టైగర్. సో ఈ అమ్మాయి గతంలో ఈ అమ్మాయి వీడియోస్ కూడా చాలా వరకు చూసే ఉంటారు. సో సోల్జర్ గురించి, అంటే మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్మీ కానీ కానిస్టేబుల్ కానీ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా కొన్ని వీడియోలు అయితే చేస్తుంటాయి. దాంతోపాటు హెల్పింగ్ వీడియోలు కూడా కొన్ని ఉంటాయి. సో 27,800 ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయికి. సో 27,800 ఫాలోవర్స్ ఉన్నారు. సో బాగానే ప్రజెంట్ అయితే బాగానే ఉంటారు. సో రన్నింగ్ కూడా 3K, 10K, 3K, 5K, 10K రన్నింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అమ్మాయి. సో చూసుకుంటే తన ఫాలోవర్స్. సో ఆల్ ది బెస్ట్ అపర్ణ గారు. సింగర్ ఝాన్సీ. సో ఈ అమ్మాయి అంటే మనకి ఇప్పటి వరకు చెప్పిన ప్రొఫైల్స్లో హయ్యెస్ట్ ప్రొఫైల్ ఈ అమ్మాయిదే. హయ్యెస్ట్ ఫాలోవర్స్ 7,45,000 మంది ఉన్నారు అమ్మాయికి. సో మొత్తం సింగర్ ఝాన్సీ. పల్లి పాటలు, సో పల్లె గురించి, అంటే పొలాల్లో పాడే పాటలు కావచ్చు, పొలాల్లో పని చేసుకుని పొలాల్లో ఉంటూ చేస్తుంటారు. సో జనరల్గా ఇప్పుడున్న ఈ ట్రెండ్కి మనం విలేజ్ వీడియోస్ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీస్తే అందరికీ నచ్చుతున్నాయి. అదంతా మీకు తెలిసిందే. సో అలాగే ఈ అమ్మాయి ఫస్ట్ నుండి విలేజ్కి సంబంధించి వీడియోలే చేస్తుంటుంది. సో 7,46,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు. కానీ ఇలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయడం వల్ల సో ఆడియన్స్లో అంటే నాకు తెలిసి బిగ్ బాస్ ఎక్కువగా రూరల్కి ఎక్కువ వ్యాప్తి చెందింది కాబట్టి లాస్ట్ టైం చూసుకుని మనకి పల్లవి ప్రశాంత్ ఎలా రైతు బిడ్డ అని వచ్చారు. సమ్ దగ్గర అమ్మాయి కూడా రైతు బిడ్డే. బట్ అమ్మాయిని ఎలా ఆదరిస్తారు, అమ్మాయి ఎలా గేమ్ అవుతుంది, సో అమ్మాయి పాయింట్ ఆఫ్ నుండి ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఖచ్చితంగా ఈ అమ్మాయి కానీ అగ్ని పరీక్షలో మంచిగా ఆడి సో తన స్కిల్స్ అన్ని చూపించుకుంటే ఖచ్చితంగా బిగ్ బాస్లోకి సెలెక్ట్ అవుతుంది. అండ్ బిగ్ బాస్లో కూడా టాప్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్ ఖచ్చితంగా ఫిక్స్ అయ్యింది. సో లేడీ విన్నర్ అని అనుకుంటున్నారు. లేడీ విన్నర్ అవుతుందని 90% కన్ఫర్మేషన్. బట్ ఆ లేడీ విన్నర్ కోసం అది సెలబ్రిటీ అవుతారా, కామనర్ అవుతారా అనేది సో కొంచెం అయితే మనం వెయిట్ చేయాలి. బట్ దాని గురించి ఇంకా ప్రాపర్గా మనకు రాలేదు. బట్ ఈ అమ్మాయి కానీ కరెక్ట్గా సెలెక్ట్ అయితే సో టాప్ కంటెస్టెంట్ లేడీ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఈ అమ్మాయికి ఉంది. ఎందుకంటే పల్లెటూరుల నుండి ఓటింగ్ వచ్చేటప్పుడు ఎలా వస్తుందో మీ అందరికీ తెలుసు. బట్ ఈ అమ్మాయి గురించి చూసుకుంటే ఆ వీడియోస్ అవన్నీ సూపరు. ఝాన్సీ గారు, విష్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఇంకొక రైతు బిడ్డ అయితే అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎక్కువగా మనకి ఇన్ఫ్లుయెన్సర్సే ఎక్కువ కనిపించాయి ఇప్పటి వరకు. మనం కొన్ని చెప్పుకున్న ప్రొఫైల్, ఇంకా కొన్ని ప్రొఫైల్స్లో మనకి వాళ్ళ ప్రొఫైల్స్ దొరకలేదు. అలా చెప్పుకునే వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ప్రొఫైల్స్ మనకి కొంచెం వెతికా, కొన్ని దొరకలేదు. బట్ లోకేష్ అనే ఒక అబ్బాయి, లోకేష్ బడిత అనే ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. సో లోకేష్ బ్రో, విష్ ఆల్ ది బెస్ట్. అంటే ప్రొఫైల్ కొంచెం వెతికా, ఆ పిక్స్ కానీ అవి కానీ దొరకలేదు. అండ్ కొంచెం టైం కూడా అవుతుంది కాబట్టి మీ అందరికీ మంచిగా అప్డేట్ కొంచెం ఫాస్ట్గా ఇవ్వాలి కాబట్టి సో ఇవ్వడం జరగలేదు. మళ్ళీ వీళ్ళందరూ ఫొటోస్ అవన్నీ నేను ఇంకోసారి మళ్ళీ వేరే వీడియోలో చెప్తా. సో శాలిని పటేల్ ఒక అమ్మాయి. సో చాలా మంచి ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటుంది అమ్మాయి. జిమ్ వీడియోలు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది శాలిని పటేల్ అని. అయితే భరత్ వేసి అనే ఒక ప్రొఫైల్, ఆ ప్రొఫైల్ నేను ఎతికా, కొంచెం అటు ఇటు వచ్చింది.
సో, ప్రాపర్‌గా మనకి వాళ్ళ గురించి తెలిసి వీళ్ళే అని కన్ఫర్మేషన్ అయినప్పుడు మనం దాన్ని రివీల్ చేయగలం గానీ ముందు రివీల్ చేయలేం. బట్ 68,000 ఫాలోవర్స్ ఉన్నారన్నారు. సో, ఇదే అనుకుంటా. సో, ప్యాంపర్ భరత్ 27,000 మనోడికి ఫాలోవర్స్ ఉన్నారు. సో, నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ వశిష్ట. సో, వశిష్ట అనే అమ్మాయి సో, మంచి ఫాలోవర్స్ ఉన్నారు. మంచిగా అంటే మంచి జిమ్ ట్రైనర్ గావచ్చు, జిమ్ వీడియోస్ కావచ్చు ఇవన్నీ బాగా చేస్తున్నారనమాట. ఇంకో కంటెస్టెంట్ వశిష్ట. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ శృతి శరణ్. సో, శృతి శరణ్ అనే ఒక అమ్మాయి. సో, తిన ప్రొఫైల్ చాలా బావుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయి గూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ డాక్టర్ గౌతమ్. సో, తిను చెప్పే వీడియోలు కావచ్చు, తిను ఆడిషన్ వీడియో కావచ్చు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, డాక్టర్ గౌతమ్. సో, ఇప్పటివరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు. దీంతో పాటు కొంతమంది సెలెక్ట్ అయ్యారని పేర్లు చెప్పారు. బట్ అలా ఎగ్జాక్ట్‌గా అయ్యారా లేదని నాకు ఇంకా క్లారిటీ అవ్వలేదు. ఇప్పటివరకు అయినోళ్ళైతే డామ్ ష్యూర్ 100% కన్ఫర్మ్ అయిపోయినోళ్ళు. ఈరోజు నుంచి షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో, మనకి ఇప్పటి వరకు చెప్పిన కంటెస్టెంట్స్ అందరూ కూడా 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయినారు. సో, 15థ్ నుండి మనకి టెలికాస్ట్ అవుతది. ఇప్పుడైతే వాళ్ళకి షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. షూట్ అప్డేట్స్ గాని, ఈ షూట్‌కి సంబంధించి గాని ఎవరు ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు, అసలు ఎవరిది పెర్ఫార్మెన్స్ హైలో ఉంది, ఇవన్నీ కూడా మనం కొంచెం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.